హాయ్ హలో వెల్కమ్ టు మోనామేష్ క్రియేటివిటీ. మా సియారా పాపకి బర్త్డే కి ఫుట్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ ఇంప్రెషన్ అయితే చేపిస్తున్నాను. సో తను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తుంది అనమాట, ఎలా పట్టుకోవాలి బేబీని అని చెప్పేసి. అండ్ ఇంకా బేబీని అయితే పడుకోబెట్టేసాం అనమాట. వాళ్ళు పడుకుంటేనే ఇంప్రెషన్స్ అనేటివి నీట్ గా వస్తాయి. సో ఇవి మనం చేసేంత నీట్ గా రావు, పర్ఫెక్ట్ గా కూడా రావు, అండ్ ఫినిషింగ్ కూడా అంత నీట్ గా ఉండదు. కాబట్టి నేనైతే ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేస్తే నాకు ఫ్రీజ్ ఇంప్రెషన్స్ అనే పేజ్ అయితే దొరికింది అనమాట. సో నేను వాళ్ళని కాంటాక్ట్. ఇక్కడ చూడండి మా సియారా పాప హ్యాండ్ అందులో పెట్టట్లేదు. సో మనమైతే అసలు పెట్టించే వాళ్ళమే కాదు, సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇలా డిప్ చేస్తూ ఉండాలంట. వాళ్ళకి ఒక స్పర్శ అనేది పోయేంత వరకు అలా డిప్ చేస్తుంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. నిద్రలో ఉంటారు కదా, అండ్ ఇంకా పౌడర్ అనేది కొంచెం కూల్గా కూడా ఉంటుందంట. సో అందుకనే పిల్లలు పెట్టారు తొందరగా. సో అందుకనే తను అలా బట్టలు జాడించినట్టు చేతిని అయితే కొద్దిసేపు అట్లా జాడిస్తూ ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే ఒక హ్యాండ్ ప్రింట్ అయితే వచ్చేసింది. సో ఇంకొక హ్యాండ్ ప్రింట్కి అయితే చాలా అంటే చాలా వేస్ట్ చేసింది పౌడర్ని అయితే. ఒక 2-3 ప్రింట్స్ తీసుకున్నాము, అయినా కూడా నీట్గా అయితే చేయలేదు మా సియారా పాప. అంటే తను కరెక్ట్గానే చేస్తుంది. మా సియారా పాప అనేది ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఇప్పుడు 1 year కదా మా సియారా పాపకి. సో హ్యాండ్ ఓపెన్ చేస్తేనే బాగుంటుంది కదా, తను ఏంటంటే క్లోజ్ చేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ తను ఇట్లా ఫింగర్స్ అనేటివి క్లోజ్ చేస్తుంది. క్లోజ్ చేస్తే ఏంటంటే అందులో ఉన్న పార్ట్ అంతా కూడా దాంతో పాటే వచ్చేస్తుంది అనమాట, జెల్లీ అంతా కూడా. సో అలా ఒక 2-3 అయితే వేస్ట్ చేసింది అనమాట. ఇక్కడ చూడండి తను ఓపెన్ చేసింది కదా, క్లోజ్ హ్యాండ్ తోనే ఓపెన్ చేసింది. సో అందులో ఆ పార్ట్స్ అనేది ఊడిపోయినాయి అనమాట. సో అది ప్రింట్ అనేది అస్సలు బాగా రాలేదు. సో చూద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే లెగ్స్ అయితే చేస్తుంది అనమాట. సో అండ్ ఈ పౌడర్స్ ఇవన్నీ కూడా తనే తెచ్చుకుంటుంది. మనం ఓన్లీ డబ్బులు పే చేస్తే సరిపోతుంది అనమాట. ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సో ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రేట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు 1 year బేబీ కదా, సో కొంతమంది ఏమో 6 months బేబీ చేయించుకుంటారు, 3 months బేబీ చేయించుకుంటారు, 2 years 3 years ఒక్కొక్కలాగా ఒక్కొక్కరికి రేట్ చెప్తుంది అనమాట. ఇక్కడ చూడండి లెగ్స్ కూడా అలానే డిప్ చేస్తుంది అనమాట తను. సో నేను ప్రైస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను, మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇలా డిప్ చేస్తేనే వాళ్ళకి ఆ స్పర్శ అనేది తగులుతుంది అనమాట. సో అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళు కాళ్ళు అన్నీ కదిలించారు, చేతులు కూడా కదిలించారు, నీట్గా వస్తాయి అనమాట ప్రింట్స్ అనేటివి. అండ్ తను చెప్పింది అనమాట మాకు ముందే, బేబీ అనేది బాగా డీప్ స్లీప్లో ఉండాలని ముందే చెప్పింది. సో తను పడుకునే టైంకి తను వచ్చిందనమాట, మంచిగా స్నానం చేయించి మంచి డీప్ స్లీప్లో ఉన్నప్పుడే ఈ ప్రోగ్రామ్ అనేది మేము కంప్లీట్ చేసేసాం అనమాట. సో ఇవి అనేది చూడండి ఇక్కడ మంచి మిక్స్ చేస్తుంది అనమాట ఆ పౌడర్ అనేది. మా సియారా పాప అయితే మంచి డీప్ స్లీప్లో అయితే ఉంది. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా డిప్ చేస్తుందో. అలా డిప్ చేయాల్సిందే, నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ పెట్టేప్పుడు అస్సలు కాలు అసలు అటు ఇటు కదిలిస్తుంది అనమాట. అలా కదిలిస్తే ప్రింట్స్ అస్సలు మంచిగా రావు. ఇక్కడ చూడండి అది జెల్లీగా ఉందన్నమాట. 2 లెగ్స్ ఒక హ్యాండ్ మంచిగా ఇచ్చింది అనమాట, ఇంకొక హ్యాండ్ అస్సలు ఇవ్వట్లేదు. ఇది చూడండి, ఇది సెకండ్ టైం అనుకుంటా మేబీ. ఇది కూడా క్లోజ్ చేస్తుంది, అస్సలు ఓపెన్ చేయట్లేదు ఫింగర్స్ ని. ఇది కూడా క్లోజ్ చేసి చూడండి ఇలా పార్ట్స్ అనేది తీసుకొని వచ్చేసింది తన హ్యాండ్ తోనే. సో మళ్ళీ థర్డ్ వన్ చేస్తుంది. సో ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. ఇది కూడా పార్ట్స్ తీసుకొని వచ్చేసింది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా, పార్ట్ తీసుకొని వచ్చింది. ఇది కూడా వేస్ట్ చేసింది. సో చూద్దాం ఒకసారి అదేంటి స్టోన్ పౌడర్ ఉంటుంది కదా, అది పోసి చూద్దాము ఏది మంచిగా వస్తే అది బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడండి మా సిస్టర్ తన హ్యాండ్ అనేది నొప్పి లేస్తుంది అనమాట, అంతసేపటి నుంచి బేబీని పట్టుకొని ఉంది కదా. సో ఇప్పుడు స్టోన్ పౌడర్ అనేది అందులో కలుపుతుంది అనమాట. ఇది కూడా బబుల్స్ రాకుండా మంచి నీట్గా వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ 3 కనిపిస్తాయి కదా బాక్సెస్, ఇవన్నీ కూడా హ్యాండ్స్ అనమాట. ఒకటే హ్యాండ్, ఇంకొక దాంట్లో ఇంకొక హ్యాండ్ ఉంది. 3 హ్యాండ్స్ని వేస్ట్ చేసింది అసలు. మాకైతే ఎప్పుడెప్పుడు చూడాలనే ఉంది. సో ఇక్కడ మా చిన్ను చూడండి అస్సలు పట్టించుకోవట్లేదు, ఫోన్లోనే మునిగిపోతున్నా అని చెప్పేసి బల్లి అని దాన్ని ఇసిరేసిన, అయినా కూడా భయపడట్లేదు. ఇంకా నన్నే బెదిరించిండు దాన్ని మీదికి ఇసిరేసిన అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే అవి ఓపెన్ అయితే చేస్తుంది అనమాట. సో చూడండి అన్ని వేస్ట్ చేసింది అనమాట హ్యాండ్స్. చూడండి ఇది క్లోజ్లో వచ్చింది, అందులో పార్ట్ కూడా అందులోనే ఉండిపోయింది అనమాట. బట్ ఫస్ట్ ఇది ఓపెన్ చేసింది కాబట్టి చాలా క్యూట్ అనిపించింది అనమాట. రియల్ హ్యాండ్స్ లాగే అనిపించింది, చాలా అంటే చాలా క్యూట్గా ఉండే.
అండ్ ఇంకా అన్ని మెల్లిమెల్లిగా అయితే ఓపెన్ చేస్తుంది అనమాట. సో మేమందరం పట్టుకొని దాన్ని ముద్దాడుతూ ఉన్నాము. ఇక్కడ ఇంకొకటి అయితే ఓపెన్ చేస్తుంది. ఇది కూడా చూద్దాం ఎలా వచ్చిందో. సో ఇది జెల్లీ టైప్ ఉందనమాట. ఇలా కట్ చేయగానే వచ్చేసింది. ఇది ఫస్ట్ది అనమాట. సో ఇలా రావాలి యాక్చువల్గా మేము అనుకుంది ఇలా అనమాట. సో ఇది మంచిగా వచ్చింది ఈ హ్యాండ్ అయితే. సో మిగతా ఇంకొక హ్యాండ్ అయితే 3 తీసాం కదా, 3 ఫెయిల్ అయిపోయినాయి అనమాట. సో చూడండి ఇదొక హ్యాండ్, ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇదొకటి అదొకటి పెడితే అస్సలు సెట్ అవ్వదు కదా. సో అది కూడా ఫెయిల్ అయింది. అండ్ ఇంకొకటి కూడా చేసింది అనమాట. పాపం చాలా ఓపికతో చాలా పేషెన్స్తో చేసింది నిజంగా. ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. చూడండి అస్సలు ఎట్లా చేసిందో చూడండి. ఒక్కటి మంచిగా వచ్చింది, లెగ్స్ కూడా మంచిగా వచ్చాయి. బట్ ఒక్క హ్యాండే చాలా వేస్ట్ చేసింది. ఇప్పుడు లెగ్స్ ఓపెన్ చేస్తుంది చూడండి. లెగ్స్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారు కదా లెగ్స్ కూడా వచ్చాయి. అండ్ మీకు ఇక్కడ మధ్యలో కొంచెం స్టోన్ పౌడర్ అలా కనిపిస్తుంది కదా. సో అంత నీట్గా ఫినిషింగ్ చేసి వాళ్ళు మనకి ఇస్తారనమాట. సో మనం చేస్తే అంత నీట్గా రాదు. వాళ్ళ దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి కాబట్టి ఆ టూల్స్తో తను నీట్గా చేస్తారు. ఇక్కడ చూడండి ఇది జల్లీగా ఉంది కదా, దాంతో ఆడుకుంటున్నాము. సో తను చాలా పేషెన్స్తో ఇంకొకటి కూడా చేస్తుంది అనమాట. ఇంకొకసారి హ్యాండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసింది. సో ఈసారి అయితే ఫింగర్స్ అన్ని ఓపెన్ చేసింది. ఎందుకంటే ఫస్ట్ కొద్దిసేపు వాటర్లో అలా అనిపించామన్నమాట. పౌడర్లో వద్దు వాటర్లో చేద్దామని చెప్పేసి. సో వాటర్లో అలవాటు అయిన తర్వాతకి దీంట్లో చేసింది అనమాట. సో ఇది ఫైనల్గా అయితే మనకి వచ్చిందా రాలేదా ఒకసారి మీరు కూడా చూడండి. సో ఓపెన్ చేయడం అయితే ఫింగర్ మూసేసి ఓపెన్ చేసింది. బట్ ఫైనల్లీ మనం అనుకున్నట్టు అయితే వచ్చేసింది. 2 ఫింగర్స్ అయితే వచ్చేసినాయి అనమాట. చాలా అంటే చాలా మంచిగా వచ్చేసినాయి 2 కూడా. సో పెద్ద అయిన తర్వాత చూసుకుంటుంది ఇక మా సిఆర్ పాప అయితే. మా ప్లాన్ లో అయితే సిఆర్ పాప ఒక్కటే ఉంటే బాగుంటది అనిపించింది. బట్ మా సిస్టర్ ఊకే మావి కూడా ఉంటే బాగుంటది కదా అని ఊరికి అంటుండే అనమాట. సో ఇంకప్పుడు పేరెంట్స్ ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి సో సరే మరి చేయించుకోండి. ఇద్దరు ఉన్నారనమాట పేరెంట్స్ ఇద్దరు. సరే అని చెప్పేసి వాళ్ళిద్దరి హ్యాండ్స్ కూడా ఒక్కొక్క హ్యాండ్ చేయించామన్నమాట. సో అది కూడా చాలా మంచిగా వచ్చింది. బట్ ఇక్కడ వాళ్ళ కష్టపడుతున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ అనేది బాక్స్కి అస్సలు టచ్ చేయొద్దు, మిడిల్లో పెట్టాలంట. సో ఇక్కడ వాళ్ళ చేతులు అయితే నొప్పులు వేస్తున్నాయి. అది ఒక 10 to 15 minutesలోనే ఆరిపోతుంది అనమాట ఆ లిక్విడ్ అనేది. వాళ్ళ 10 to 15 minutes అలానే హ్యాండ్ పట్టుకొని ఉండాలి. సో ఫైనల్గా అయితే వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్ కూడా తీసేసుకున్నాము. ఇప్పుడు మీరంతా వెయిట్ చేస్తున్నారు కదా ప్రైస్ డీటెయిల్స్ ఎంత అని చెప్పేసి. సో మెయిన్ ఫస్ట్ అయితే నేను వీళ్ళని ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారానే కాంటాక్ట్ అయ్యాను, ఫ్రీజ్ ఇంప్రెషన్స్ అనే పేజ్ ద్వారా. సో తనే వస్తుందన్నమాట. సో తను విత్ ఏంటి ట్రావెలింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్స్ తోని చెప్తుందన్నమాట ప్రైస్ అయితే. సో మేము ఫస్ట్ మా సియారా పాపవే అనుకున్నాము, ఓన్లీ హ్యాండ్స్ అండ్ ఫుట్ ప్రింట్స్. అండ్ తను వచ్చేసి ఏజ్ పరంగా ప్రైజెస్ అయితే తీసుకుంటుంది అనమాట. సో మా పాప వచ్చేసి 1 year బేబీ కాబట్టి మేము ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్ ప్లాన్ చేసాం కాబట్టి మాకు 8,000 అయితే ఛార్జ్ చేసింది విత్ ట్రావెలింగ్తోనే. సో దాని తర్వాత మళ్ళీ పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ చేసాం కాబట్టి టోటల్ మాకు 12,000 అయితే ఛార్జ్ చేసింది అనమాట. సో మా ప్రైస్ డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. సో ఫ్రేమ్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది, అవుట్పుట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. సో ఫైనల్గా మా ప్రైస్ వచ్చేసి మేము చేయించుకుంది అయితే 12,000 పడింది మొత్తం టోటల్ కాస్ట్ విత్ ఫ్రేమ్ అవన్నీ కలిపి. సో ఫ్రేమ్ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇక్కడ మా సిస్టర్ది అయితే బ్యాంగిల్స్ కూడా రావాలని చెప్పేసి బ్యాంగిల్స్ కూడా వేసుకుందనమాట. సో అవి మంచి నీట్గా రావాలని చెప్పేసి ఇక్కడ మెల్లిగా తీసారనమాట. ఫైనల్గా వాళ్ళ బ్యాంగిల్స్
ప్రింట్ కూడా వచ్చిందనమాట. చాలా నీట్గా అయితే వచ్చింది, మంచిగా వచ్చింది. తను ఇట్లా ప్రింట్ తీసుకొని మళ్ళీ స్టోన్ పౌడర్ కూడా మన దగ్గర కలిపేసి ఆ ప్రింట్స్ అనేటివి ఎలా వచ్చినాయో మన దగ్గర ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. ఒకవేళ మంచిగా రాకపోతే మళ్ళీ తీసుకుంటుంది అనమాట. చాలా పేషెన్స్ ఎక్కువ అనమాట తనకైతే, చాలా ఓపిక ఎక్కువ అండ్ చాలా ఫ్రీగా చేసేస్తుంది అనమాట. చాలా ఫ్రెండ్లీగా క్లోజ్ అయిపోయింది అన్నమాట. మా సియారా పాపకైతే 4 times తీసింది. నిజంగా చాలా గ్రేట్. చాలా మంది అట్లా తీయరు, ఎలా వస్తే అలా ఇచ్చేసి వెళ్తారు. బట్ తను చాలా ఓపికతో చేసి ఇచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి మా సిస్టర్ వాళ్ళవి ప్రింట్స్ అయితే వచ్చేసాయి. వీళ్ళవి కూడా చాలా మంచిగా వచ్చాయి అనమాట. అండ్ తను చెప్తుంది అనమాట, మనము ఫింగర్ రింగ్ పెట్టుకుంటాం కదా, సో అక్కడ పెట్టుకొని అనమాట. తను చూపుడు వేలుకి పెట్టుకోమంటే, ఎందుకంటే ఇది ఫోటో ఫ్రేమ్ కి సెట్ అవ్వాలి కాబట్టి, మంచి రింగ్ కూడా కనిపించాలి కాబట్టి అలా సెట్ చేయమంటది. సో ఆ బ్యాంగిల్స్ కూడా వేసుకోమన్నది. అండ్ ఫైనల్లీ గిఫ్ట్ అయితే వచ్చేసింది. గిఫ్ట్ అండ్ తను ప్రింట్స్ తీసుకొని వెళ్తుంది అనమాట. 10 days తర్వాతకి మళ్ళీ తను మొత్తం ఇలా ఫ్రేమ్ తీసుకొని మళ్ళీ తనే వచ్చిస్తుంది అనమాట. సో ఫైనల్లీ గిఫ్ట్ అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత క్యూట్గా వచ్చిందో. మాకైతే పిచ్చిగా నచ్చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగా వస్తుందని. నేను నార్మల్ ఫోటో ఫ్రేమ్ లాగానే వస్తుందేమో అనుకున్నాను. బట్ చూడండి ఎంత ఒక గిఫ్ట్ బాక్స్ లాగా ఉందన్నమాట. ఇది నాకైతే చాలా నచ్చింది. సో తను ప్రింట్ తీసుకొని వెళ్తుందనమాట. మళ్ళీ తన టూల్స్తోని అంతా క్లీన్ చేసి మంచి ఫినిషింగ్ చేసి దానికి పెయింట్ వేసి ఇట్లా మంచి చేసుకొని వస్తుంది అనమాట. చూడండి ఇలా బాక్స్కి లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇట్లా లాక్ ఓపెన్ చేయగానే అందులో మన ఫుట్ ప్రింట్స్ అయితే స్టిక్ చేసి ఇస్తుంది అనమాట. చూడండి బ్యాంగిల్స్, రింగ్, బేబీ హ్యాండ్స్కి చూడండి మంచి బో షేప్లో బ్యాంగిల్స్ కూడా సెట్ చేసింది. మళ్ళీ ఇక్కడ ఫ్లవర్స్ పెట్టింది, కొన్ని బటర్ఫ్లైస్ స్టిక్ చేసింది. చాలా మంచిగా వచ్చాయి కదా, అసలు నాకైతే చాలా నచ్చింది. సో మీకు ప్రైజ్ వర్త్ అనిపిస్తే మీరు కూడా చేపించుకోండి. ఎందుకంటే ఇది లైఫ్ టైం మెమరీ కదా. సో పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి చేయించలే కదా. సో ఇప్పుడు పిల్లలకి అన్నీ చేయించుకుంటున్నారు కాబట్టి ఇది ఒక లైఫ్ టైం మెమరీ. నాకైతే చాలా నచ్చింది. మా సిఆర్ అయితే ఖచ్చితంగా పెద్ద అయిన తర్వాతకి హ్యాపీగా ఇప్పుడే తను చూస్తే చాలా నవ్వుతుంది అనమాట. స్మైల్ వస్తుంది తనకి ఇవి చూపించగానే. అండ్ తను ఫోటో ఇంకా లిడ్ పైన అయితే వాళ్ళ మమ్మీ కడుపులో ఉన్నప్పుడు ఒక ఫోటో అండ్ తను పుట్టిన తర్వాతకి తన ఫ్యామిలీ ఫోటో అండ్ గిఫ్ట్ మేము ప్రజెంట్ చేసాం కాబట్టి మేము ఇచ్చామన్నమాట అందరం కలిసి. సో అదనమాట. చూడండి ఇక్కడ ఎంత బాగుందో కదా. అండ్ ఇంకా పైన వచ్చేసి తన నేమ్ ఇచ్చామన్నమాట. యాక్చువల్ తన నేమ్ హైనిక వృంద. సో హైనిక వృంద అని అయితే పైన రాపిచ్చాము. అండ్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ టైం అనేది కూడా సైడ్స్ ఉన్నాయి చూడండి. సో ఇదన్నమాట. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫ్రీజ్ ఇంప్రెషన్స్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. తనైతే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంది, ఫ్రెండ్లీగా చేస్తుంది. మంచిగా రాకపోయినా మంచిగా వచ్చేదాకా చేస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చితే మీరు కూడా చేయించుకోండి. బాయ్.